నమ్మకమైన సజీవమైన తండ్రి, మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఆమెను ఎంతగానో ప్రేమించి మా కొరకై సిలువలో అప్పగించుకొని మీరు కార్చిన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా మాకు అనుగ్రహించిన విమోచన బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రజలుగా ఈ బిడ్డకి చేసుకున్నారు. తండ్రి తండ్రి ఇచ్చారు అనగా వారందరూ విశ్వాసం దేవుని పిల్లలుగా చేయబడ్డారని వ్రాయబడినట్లు ఒకప్పుడు నీ ప్రజలుగా లేనివారు తండ్రి సాతాను యొక్క బానిసత్వంలో ఉండి లోకంలో జీవిస్తున్న మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృప ద్వారా కరికిరం ద్వారా మీనాధికాల సంకల్పం ద్వారా జగత్పునాదులు వేయబడి ఉండిపోయి యేసుక్రీస్తులో మీరు మమ్మల్ని ఎరిగినందుకై నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఇంతవరకు కాపాడారు. మా యాత్రా జీవితంలో మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం. ఈ సంవత్సరానికి తండ్రి అర్ధ సంవత్సరం 6 మాసాలు మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి పోషించి ఎన్నో విషయాల్లో మీరు చూపుతూ వచ్చినటువంటి మీ ప్రేమ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. ఈ దినం తండ్రి 7వ నెల మొదటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం. ఈ దినంతా కాపాడండి. మీ కాపుదల నీ భద్రత తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి లోకం నుండి తండ్రి మమ్మల్ని తప్పించి మీ కాపుదల దయచేయండి. దయగల తండ్రి, ఈ ఆఖరి దినాల్లో ఉన్న కరోనా తెగులు ఎంతో భయంకరమైనదిగా ప్రపంచాన్ని తండ్రి ప్రభు కలవరపరిచేదిగా ఉన్నట్టుగా మీరే జ్ఞాపకం చేసుకోనండి. తెగులు నివారణ చేయండి. తండ్రి ఏ తెగుల్ని గుడారం సమీపించన్నారు 91 కీర్తన 10వ వచనంలో మీరే సహాయపడండి ప్రభు. జ్ఞాపకం చేసుకోనండి. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడు అని కీర్తన గ్రంథకర్త చెప్పగలిగినట్లు మీ కృప సహాయాలు అయితే తండ్రి మేమేం చేయలేం. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మా తండ్రి కొన్ని లక్షల మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ జాడ్యం, ఈ అంటువ్యాధి ప్రభు ప్రజలను ఎంతో కలవరపరుస్తుండగా మీరే సహాయపడండి. దీని ద్వారా అయినా ప్రజలు దయాభయం కలిగి ఉండడానికి ప్రభు మీరే సహాయపడము. నేత్రాలు మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. పౌల అపోస్తలుడు కొరింథీయులో ఉన్నట్లు యుగ సంబంధమైనటువంటి ఆ దేవత అవిశ్వాసం యొక్క మనోనేత్రాన్ని గుడితనం కలిగేసినట్టుగా అంధత్వం నుండి ప్రభు మీరే ప్రజలు విడిపించబడతారు కాక సహాయం చేయండి. యేసుక్రీస్తు దేవుడని రక్షకుడని ఎరగలిగినట్లు సహాయం చేయండి. నామకార్థ క్రైస్తత్వం నుంచి కూడా ప్రజలు విడిపింపబడి ప్రభు కొరకై సాక్షిగా ఉండగలిగినట్లు మా తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మాకు దినంతో కుటుంబ ప్రార్థనతో ప్రారంభించేటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. చాలామందికి ఇది లేదు, క్రైస్తవులకే లేదు. ఎన్నో కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అంటే కూడా తెలియదు. కుటుంబ ప్రార్థన చేసుకోరు, హడావుడిగా వెళ్ళిపోతుంటారు. పనికాలం అయితే ఇప్పుడైనా కొంచెం ఓపికగా కూర్చొని 2 వచనాలు చదువుకొని పిల్లలకి చెప్పిపోయి ఇవన్నీ కూడా చాలా కుటుంబాల్లో నేను చూస్తూ ఉన్నాను. ప్రభువా మీరే దర్శించండి, సహాయం చేయండి. కుటుంబ ప్రార్థన అనేది ఆ ఇంటికి ప్రహరీ కూడా భద్రత కనుక అనేకులు ఈ సత్యాన్ని గుర్తిరగలిగినట్లుగా సహాయం చేయండి. తిని త్రాగటంలోనే కాకుండా దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందరి ఆనందం అని వ్రాయబడినట్లు మీరే సహాయం చేయము, జ్ఞాపకం చేసుకోము. తండ్రి ఉదయకాలం మా ప్రభా యెహోషువ గ్రంథం యొక్క పాఠాలు మా క్రైస్తవ జీవితానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఒక యవనస్తుని ఆధారం చేసుకుని యుద్ధవీరుడిని నిలిపి అలాగూ మోషే తదనంతరాన తనకి ఉత్తరవాదత్వం బాధ్యత
తను అనుగ్రహించి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి నాయకుడిగా చేసుకున్నారు. మోషే తోడైనట్లే నేను నీకు కూడా తోడై ఉంటానని యెహోషువతో వాగ్దానం చేసేటట్లుగానే మీరు మాకు కూడా తండ్రి వాగ్దానం చేస్తూ మమ్మల్ని ఎంతో నడిపిస్తూ పోషిస్తూ ఆదరిస్తూ మీ ఇంటిలో తండ్రి ఉండేటువంటి శ్లాఘ్యత ధన్యత మాకు అనుగ్రహించినందుగా స్తోత్రాలు. ఇదే కారణం రాగలవని బట్టి వందనాలు. ప్రవాసుని కూడా సహాయం చేయండి, వారి కార్యక్రమం కూడా దీవించండి. నేను సాయంకాలం ప్రార్థన, అలాగే గురువారం బైబిల్ పఠనము, శుక్రవారం మాతని సిస్టర్స్ మీటింగు, శనివారం కంబైన్ యూత్ మీటింగు, ఆదివారం ఏబీ షిఫ్ట్లో ఆరాధన కార్యక్రమం అన్నింటి కూడా ప్రభావ ఆశ్చర్యకరంగా క్షేమాభివృద్ధికరంగా మేలుకరంగా అనేక జీవితాలకి గొప్ప చైతన్యతను కలిగించేదిగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఎవరైతే ఈ ట్యూబ్ ద్వారా వింటున్నారో ప్రభువాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి, సహాయం చేయండి. ఈ పరిస్థితుల ద్వారా చాలామంది అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, మరి కుటుంబ సమస్యలు, ఇంకా వేరే వేరే విధానంలో ప్రజలు కలవరం కలిగి నెమ్మది లేని వారుగా తండ్రి ప్రస్తుత దినాల్లో ఉంటుండగా మీరు సహాయపడండి. అలాగే బృందాలు చేయడం ప్రతి పరిచర్య మా తండ్రి మీరు దీవించండి, ఆశ్రయించండి, జ్ఞాపకం చేసుకోనండి. దయగల దేవ, ఈ ఉదయకాలం మీ సంధ్య మాతో ఉంచుము, తిరుగుని ఆకాశం దయచేయండి. రావాల్సిన వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయండి. ఇప్పుడు నిర్మాణం జాయిన్ కాంపౌండ్ చుట్టూ కూడా మా తండ్రి మీ దూతలను కాపలా ఉంచండి. ఈ కాంపౌండ్ అంతటిని జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఇచ్చే నిబంధన రక్తాన్ని ఈ ఆవడం అంతటిని ప్రోక్షించండి. ప్రభా మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన కనికరగలిగిన కృపా హస్తములకు మమ్మల్ని హస్తగతం చేసుకుంటూ ఇంత మీరు చూపు వచ్చిన మీ ప్రేమ నమ్మకత్వాన్ని బట్టి మరి ఒకసారి స్తుతి ఆరాధిస్తూ మా ప్రభును మా రక్షకుడు మా గురువు రానాయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నూట 82 యేసు ప్రభువే సాతాను బలమును జయించు. పాత పుస్తకం అయితే 709, కొత్త పుస్తకం అయితే 182. ప్రభువే సాతాను బలమును జయించెను. అందరము విజయ గీతములు పాడెదము, విజయ గీతములు పాడెదము. దావీదుకు చిగురు నీవై, యూదా గోత్రపు సింహము నీవై. దావీదుకు చిగురు నీవై, యూదా గోత్రపు సింహము నీవై. దేవా నీవే గ్రంథము విప్ప, దేవా
సంగమునకు శిరసాయనే సంగమునకు శిరసాయనే సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము సుప్రభువే సాతాను బలమును జయించెను అందరము విజయగీతములు పాడెదము విజయగీతములు పాడెదము మహోన్నతుడు మహాగణుడు మహిమరాజు మనకు విజయమునిచ్చే మహోన్నతుడు మహాగణుడు మహిమరాజు మనకు విజయమునిచ్చే మరణము గెలిచి తిరిగి లేచే మరణము గెలిచి తిరిగి లేచే ఆర్భాటముతో మనము హర్షించెదము ఆర్భాటముతో మనము హర్షించెదము సుప్రభువే సాతాను బలమును జయించెను అందరము విజయగీతములు పాడెదము విజయగీతములు పాడెదము యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. Joshua chapter 8. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకుము జడియకుము యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏం చేస్తావో అదే హాయికి దాని రాజునకు చేసేది. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకునవలెను. పట్టణం పడమటి వైపున యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలనని ఉండగా యెహోషువ పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని పొంచి ఉండవలెను. పట్టణమునకు బహు దూరముగా వెళ్ళగా మీరందరూ సిద్ధపడి ఉండి నేనును నాతో కూడనున్న జనులందరూ పట్టణమునకు సమీపించదము. వారి మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారు అనుకుని మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజయ్య వరకు వారు నా బడి బయలుదేరి వచ్చారు. మేము వారి ఎదుట పారిపోయినప్పుడు మేము పొంచి ఉండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దాన్ని
దాన్ని తగులబెట్టవలను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి తాను ఇశ్రాయేలు పెద్దలను జనులందరినీ హాయి మీదికి పోయి అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతులను హాయికి మధ్య పొంచి ఉండుటకు ఉంచాను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కున ఉన్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున ఉన్నవారిని ఉంచిన తర్వాత యెహోషువ రాత్రి లోయలోనికి దిగిపోయాను. హాయిరాజు దాన్ని చూసినప్పుడు అతడు జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెద్దపడి మైదానం ఇశ్రాయేలుని ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమును యుద్ధం చేయుటకు బయలుదేరి తను పట్టుకున్నటకు పొంచిన వారి పట్టణం పడమటి వైపు సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతూరంగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచున్న పట్టణం దూరంగా ఇశ్రాయేలును తరుముటకు పోని వాడు ఒక్కడును హాయిలోనే గాని బేతేలులో గాని మిగిలి ఉండలేదు. వారి గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలును తరుమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు నీ చేతి పట్టుకున్న ఈటెను హాయి వైపున చూపుకుని పట్టణము నీ చేతికి అప్పగించు. అంతట యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అప్పుడు తన చేయి చాపగా పొంచి ఉన్నవారు మాటలో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణములో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. హాయివారు వెనుక వైపు తిరిగి చూసినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంలో దిగుచుండెను. అప్పుడు అరణ్యంలో పారిపోయిన జనులు తిరిగి తమను తరుముచున్న వారి మీద పడుచుండు కనుక ఆ తట్టైనను పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలందరిని చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కబడి కనుక ఇశ్రాయేలు వారిని హతం చేసి వాళ్ళు ఒకడును మిగిలిలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. వీటిలోనూ పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలు వారిని చంపుట చాలించిన కత్తివాత కూలక మిగిలిన వాడొకడు లేకపోయినప్పుడు ఇశ్రాయేలు అందరూ హాయిను తిరిగి వచ్చి దాన్ని నిర్మూలం చేసి ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలం చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిది. అట్లు యెహోషువ హాయి
వాక్యము పాడైపోవాలని దానికి కాల్చి వేసింది. నేటి వరకు అది అట్లే. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడతీసెను. ప్రొద్దు గుంపు చున్నప్పుడు సెలవిగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారము ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్టు తగిలింపని కారు రాళ్ళతో ఏబాలు కొండ మీద కట్టించను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలుకు రాసించిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ళ మీద రాయించాడు. అప్పుడు ఇశ్రాయేళ్లను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందస్సును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందస్సమునకు ఈ వైపు ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెర్జీము కొండ ఎదుటను సగం మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దాని దీవెన వచనము దాని శాప వచనము చదివి వినిపించారు. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశం వినిచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుక విడిచిన మాట ఒక్కటి లేదు. హాయి మీద ఇప్పుడు ఇశ్రాయేలీయులు విజయం పొందుతున్నారు. మునిపేమో శాపగ్రస్తమైనది వారి మధ్యలో ఉండినందుకు ఓటమి వచ్చింది. కొంతమంది చనిపోయారు కూడా యుద్ధంలో. ఇప్పుడు దేవుడు కొంతమందిని పట్టణం వెనకాల ఉండమంటున్నారు. కొంతమందిని పట్టణం ఎదుటికి పోయి యుద్ధం చేయమంటున్నాడు. వారు కూడా మునుపటి వలె ఇశ్రాయేలీయులు ఓడిపోయినారు అని అనుకొని వారిని తరమడానికి వారి పట్టణం వదిలేసి అందరూ బయటికి వస్తారు. బయటికి వచ్చేసరికి మాటగాండుగా వెనకాల ఉండిన వారు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరి తగులబెట్టారు. తగులబెట్టిన పొగ కూడా కనబడంగానే ఇంకా వారికి వారి యొక్క పతనం వారికి అర్థం చేసుకొని వారు ఇంకా నిలవలేకపోయారు. ఇప్పుడు వెనక నుండి ముందు నుండి కూడా ఇశ్రాయేలు సైన్యం వారిని హతమార్చారు. దాదాపు 12,000 మంది హాయి పట్టణస్థులందరూ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా హతమార్చబడ్డారు. హాయి పట్టణమును గూర్చి ప్రభు చెప్పిన మాట కూడా వారి పశువులను వారి సొమ్మును మీరు తీసుకోవచ్చు,
మనుషులను మాత్రం బ్రతకనివ్వే. ఎరికో విషయంలో ఏ వస్తువు కూడా తీసుకోవద్దన్నాడు, ఎందుకంటే అది శాపగ్రస్తమైన పట్టణం. హాయి విషయంలో వారి సొమ్మును పశువును కొల్లగా తీసుకోవచ్చు. 27వ వచనం ఎవరైనా చదవండి. యెహోషువ ఆజ్ఞాపించిన మాట చొప్పున పశువులను సొమ్మును కొరకు కొల్లగా చూచుకో. ఒక విధంగా ఇశ్రాయేలీయుల యొక్క యుద్ధాలు, ఇశ్రాయేలీయులు కనాను దేశమును స్వతంత్రించుకోవడం కూడా మనము ఈ లోకములో శత్రువును జయించి కొల్ల సొమ్ముగా ఆత్మలను సంపాదించి దేవుని రాజ్యమును స్థాపించడానికి మనము యుద్ధము చేయాలి. సైతాను శక్తులు ఓడిపోయిన శత్రువు, అది కూడా మనకు తెలుసు. అయినా సాతాను ఇంకా పూర్తిగా నాశనం చేయబడలేదు. వాని సమయం ఇంకా పూర్తి కాలేదు. సమయం వచ్చినప్పుడు వానికి నాశనం ఉంటుంది. యేసు ప్రభు రెండవ రాకడలు అంతవరకు ఎందుకో దేవుడు సాతాను కూడా పనిచేయుటకు, దేవుని ప్రజలను కూడా లోకమును కూడా మోసగించుటకు, దేవుని ప్రజలను కూడా ఆటంకపరచుటకు అనుమతిస్తున్నాడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అయినా మనం ఈ లోకంలో శత్రు ఆటంకాలు ఉన్నా హాయి మీదికి ఇశ్రాయేలు పోయినట్టే ఒక విధంగా జ్ఞానంగా ఎంతో ఓపికతో సాతాను యొక్క ఆటంకాలన్నిటినీ ఎదుర్కొంటూ ఆత్మీయ యుద్ధం చేయాలి. ఆత్మలను సంపాదించాలి, కొల్ల సొమ్ముగా సంపాదించాలి, దేవుని రాజ్యములో చేర్చాలి. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, శత్రువు ఓడిపోయిన వాడే. శత్రువు బెదిరించినా సరే, భయపెట్టినా సరే, ఆటంకపరిచినా సరే, వాని బలమైతే విరిగిపోయింది. వాని తల చితుకగొట్టబడింది. ఇక్కడ ఉంది అన్నమాట. స్త్రీ సంతానము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఎవరన్నా చదవండి. ఆదికాండం 3:15. అది నిన్ను తల మీద కొట్టు. అంటే సాతాను యొక్క తల చితుక కొట్టాడు. స్త్రీ సంతానమైన యేసుప్రభు మడిమ మీద కొట్టబడ్డాడు, అంటే గాయపరచబడ్డాడు, సిలువేయబడ్డాడు. ఒక విధంగా యేసుప్రభు మరణించాడు కూడా, కానీ తిరిగి లేచాడు. సాతాను ఓడిపోయాడు, యేసుప్రభు విజయం పొందాడు. అది మనం బాగా మనసులో పెట్టుకోవాలి. మరణం యొక్క బలం గలవారిని చెప్పండి. మరణము ద్వారా
నశింపచేసి, మరణం ద్వారా మరణం యొక్క బలం గలవాన్ని నశింప. 2:14 ఎబ్రి చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత లోబడిన వారిని విడిపించుట ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయి. ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. యేసు ప్రభు విజయమును సాధించాడు, సాతాను ఓడించాడు. మరణానికి ఇప్పుడు దేవుని బిడ్డల మీద బలం లేదు. మరణం అనే ఆయుధం ఇప్పుడు మన మీద పని చెయ్యదు. ఒక విధంగా ఇంకొక మాటలో మరణమును నిరర్థకం చేసేది, జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. ఆ మాట చదవండి. 2 తిమోతి 1:10. 2 తిమోతి కరెక్టే, చివరిలో ఉంటుంది. చదవండి. తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన జీవునైనా మన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి, చూడండి, మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాడు. మరణమును నిరర్థకం చేసి, ఇంగ్లీష్లో నాశనం చేసి, డిస్ట్రాయిడ్ డెత్. తర్వాత జీవం, నిత్య జీవం. తర్వాత అక్షయత. ఈ క్షయతనే కొట్టేశాడు. ఇంకా ఈ లోకంలో ఉండే క్షయత నుండి కూడా మనకు ఒకరోజు విడుదల. అక్షయతను ధరించుకుంటాం. కాబట్టి ప్రభు మన కొరకు సాధించిన విజయం మనం ఎల్లప్పుడూ మనసులో ధ్యానించుకోవాలి, గురిగా పెట్టుకోవాలి. వాటి యొక్క అనుభవములో మనం ఉండాలి. ఒకరోజు యేసు ప్రభు వచ్చినప్పుడు లోకరాజ్యములన్నీ ఆయన రాజ్యములుగా మారుతాయి. అది కూడా రాబోయే దినాల్లో జరగబోతుంది. అది కూడా మనం మర్చిపోవద్దు. యేసు ప్రభు గారు రెండోసారి వచ్చినప్పుడు న్యాయ తీర్పు లోకమంతటి పైన తీరుస్తాడు. మృతులకును సజీవులకును తీర్పు తీర్చుటకు ప్రభు వస్తున్నాడు. లోకరాజ్యములను ఇనుప దండంతో ఏం చేస్తాడు? పగులగొట్టేస్తాడు. నీకు ఒక రాడ్ ఇచ్చి కుండను పగలగొట్టమంటే ఇంకేముంది? ఎబ్రోనంతా వినబడేటట్టు కొడుతుంది. చాలా ఈజీ కదా. ఒక రాడ్ ఇచ్చి కుండ పగలగొట్టమంటే ఎంత ఈజీ. ఒక విధంగా ఆ విధంగా ప్రభు లోకరాజ్యములన్నిటినీ, రాజులను, అధికారులను అందరినీ అణిచేస్తాడు. కాబట్టి ప్రభు చేయబోయే కార్యం కూడా లేఖనములో మనకు ఉంది. ఇప్పుడు మన ప్రజలకు ఆ రాజ్యం కొరకు, ఆ రాజు కొరకు, ఆ రక్షణ, ఆ విజయం యొక్క అనుభవంలోనికి రావడానికి అనేకులను ఆహ్వానించే పని, బాధ్యత మనకు పెట్టాడు. అందుకే మనం సువార్త చెబుతాం.
చెప్పాలి. కాబట్టి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని యోహాను, బాప్టిజమిచ్చే యోహాను చెప్పాడు. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోండి, అంత బుద్ధి మీకు వచ్చింది, దేవుడే మీకు ఆ బుద్ధి ఇచ్చాడు అని యోహాను ప్రకటించాడు. పరిసయ్యులు, శాస్త్రులకు ఇంకా హెచ్చరిక కూడా ఇచ్చాడు. ఇంకెవరైనా తప్పించుకునే తీర్మానం చేయకపోతే మీరు కూడా తీర్మానం చేసుకోండి. ఇప్పుడైనా పాపాలు ఒప్పుకోండి, యేసు ప్రభు బలి అయినది నమ్మండి, మీ మీద ఉగ్రత రాదు. దేవుని ఉగ్రత రాకుండా మీ మీద నుండి మరి ఆ ఉగ్రత వెళ్ళిపోవాలంటే యేసు ప్రభును నమ్మాలి అని గట్టిగా చెప్పాడు. దేవుని ఉగ్రత లోకమంతటి మీదకి రాబోతుంది అని కూడా మనం ప్రకటించాలి. ఎందుకంటే దేవుని ఉగ్రత చాలా భీకరమైనది, దాన్ని ఎవరు తట్టుకోలేరు. కరోనానే తట్టుకోలేరు అంటే ఒకరోజు యేసు ప్రభు స్వయంగా వ్యక్తిగతంగా ఉగ్రుడుగా లోకంలో ఉండే వాళ్ళందరినీ ఎదుర్కోబోతున్నాడు, గద్దించబోతున్నాడు, శిక్షించబోతున్నాడు. పూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటాడు. ఆయన కోపముని ఎదుర్కోలేక కొండల దగ్గరికి వెళ్తారు. తర్వాత బండ దగ్గరికి వెళ్తారు. ఓ బండ, ఓ కొండ, ఏమంటారు, మా మీద పడు. ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారు? నేను అనుకుంటా భువనగిరికి పోతారు. భువనగిరిలో పెద్ద బండ. అలాంటి పరిస్థితి వస్తుంది. ఎవరు కూడా తాళజాలరు దేవుని కోపం. కాబట్టి ఇది మనం ఇతరులకు చెప్పవలసిన వార్త. ఈ పట్టణాన్ని ఎదుర్కోవడానికి ఇశ్రాయేలీయులు ఎంత ధైర్యంగా, ఇప్పుడు ఎంత జ్ఞానముతో బయలుదేరి వారిని ఓడించి వారి దగ్గర నుండి కొల్ల సొమ్ము సంపాదించినట్లే మన జీవితంలో సాతానును ఎదిరించి సాతాను ఓడించిన యేసు ప్రభు సహాయంతో ఒకవేళ వారు లోబడకపోతే వారికి ఎలాంటి పరిస్థితి వస్తుందో అది కూడా వారికి మనం చెప్పవలసిన వారుగా ఉంటున్నాం. యేసు ప్రభువారు బండలాగా ఈ లోకం మీద పడతాడు. అది కూడా దానియేలు గ్రంథంలో ఉంది. చేతితో తీయబడని రాయి ప్రతిమ మీద పడి దాన్ని పూర్తిగా ముక్కలు చేసి దాన్ని నాశనం చేసి అది గాలికి ఎగిరిపోయే పొట్టులాగా చేసేస్తాయి. తర్వాత రాయి భూలోకం అంతా నిండుతుంది. యేసు ప్రభు అలాగా లోకమంతటి మీద తీర్పు తీరుస్తాడు, లోకరాజ్యములను నాశనం చేస్తాడు, ఆయన రాజ్యమును స్థాపిస్తాడు. ఆయన ఉగ్రతని ఎవరు తాళజాలరు, ఆయన అధికారాన్ని ఎవరు ఎదుర్కోలేరు, అడ్డగించలేరు. ఆ పరిస్థితి రాబోతుంది అని తేటగా సువార్త ప్రజలకు అందించే బాధ్యత మనకుంది. జ్ఞానంతో హాయి మీదికి ఎంత జ్ఞానంతో పోయారో దేవుడిచ్చిన ప్లాన్ ప్రకారం అది కూడా మనకొక హెచ్చరిక. మనం కూడా ఎంతో జ్ఞానంతో సువార్త చెప్పాలి. యేసు ప్రభు వారి రెండవ రాకడలో ఆయన
తీర్పును గురించి కూడా తేటగా చెప్పాలి. అయినా దేవుడు సమాధానపడడానికి పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు కొన్ని దేశాలకు నేరుగా యుద్ధానికి పోకుండా సమాధానపడడానికి కూడా తరుణం ఇచ్చాడు. సమాధాన పడకపోతే వారితో యుద్ధం చేసి వారిని హతమార్చారు. వారి దేశమును స్వతంత్రించుకున్నారు. కొంతమంది సమాధాన పడడానికి కూడా ఇష్టపడలేదు. సువార్త అనేది సమాధాన సువార్త, అంతే కదా. సమాధానం, దేవునితో సమాధాన పడండి అని మనం ప్రజలతో బ్రతిమిలాడాలి. ఆ మాట చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 18 చదువు. 2 కొరింథీ 5:18 సమస్తమును క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. సువార్త, సమాధాన సువార్త అని కూడా ఎఫెసీ పత్రికలో ఉంది. మనం చెప్పే సువార్త మనుషులకు ఒక ఆహ్వానం. దేవునితో సమాధానపడండి, దేవునికి విరోధులు కాకండి, దేవునితో కొట్లాడకండి. కొట్లాడినా మీరు గెలవలేరు, నాశనం అవుతారు. మీరు సమాధానపడడానికి కూడా మార్గము, సదుపాయము సిద్ధంగా ఉంది. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు మీద మన దోషములన్నిటినీ మోపి, మన శిక్షను కూడా మోపి, ఇప్పుడు ఆయన ద్వారా వచ్చేవారందరితో దేవుడు సమాధానపడతాడు, వారిని క్షమిస్తాడు, వారిని తన పిల్లలుగా చేసుకుంటాడు. రండి అని పిలువాలి. ఎంత గొప్ప ఆహ్వానం, ఎంత ప్రేమతో కూడిన ఆహ్వానం, ఎంత దయగల దేవుడు. ఇంకా సమయం ఇస్తున్నాడు, ఇంకా పిలుస్తూనే ఉన్నాడు, ఇంకా ఒక విధంగా బ్రతిమలాడుతున్నాడు. ఇంకా ఏం చెబుతాము? దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆ మాట చదవండి. ఒక్కరు కూడా నశించకూడదు అని దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఆ మాట 3:9 2 పేతురు. ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ, చూడండి, ఎవడు ఇచ్చేయింపక అందరు మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం. కాబట్టి దేవుని దీర్ఘశాంతం, దేవుడు ఇంకా బ్రతిమలాడుతూ కూడా, సహిస్తూ కూడా, వేచి ఉండి కూడా, మన ద్వారా కూడా అనేకులను ఆహ్వానిస్తూ, తిరుగుబాటు చేసేవారిని కూడా, మొండి వారిని కూడా, విశ్వాసం లేని వారిని కూడా పిలుస్తూ ఉన్నాడు, కాచుకొని ఉన్నాడు. ఇప్పుడైనా రండి,
ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, ఈ రోజన్నా రండి అని వారిని పిలవాలని మనకు ఆ పరిచర్య ఇచ్చాడు. సమాధానపరచు పరిచర్య. అందుకే మనకు కూడా ఎంతో ఓర్పు ఉండాలి, ప్రేమ ఉండాలి, ఎంతో జాలి ఉండాలి, ఎంతో భారం ఉండాలి, ఎంతో కన్నీళ్ళు ఉండాలి. పౌలు కూడా చెప్తాడు, నేను 3 సంవత్సరాలు ఏమన్నాడు, కన్నీళ్ళతో ఇంటింటికి పోయి మిమ్మను హెచ్చరించాలి, విశ్వాసులను కూడా హెచ్చరించాలి. రక్షణ లేని వారికి ఇంకా ప్రేమతో, జాలితో, జ్ఞానముతో, వివేకముతో శత్రువు వారిలో పనిచేస్తున్నాడు. అందుకే వారు లోబడటంలే. ఆ శత్రువు నుండి వారిని విడిపించాల. వారి మొండితనం, అవిశ్వాసం, వారి శరీరాశలు, లోకాశలు అన్నిటి నుండి వారు విడుదల పొందేటట్టు వాటన్నిటినీ అణిచి వాటి శక్తి, ప్రభావం, దాసత్వం నుండి విడిపించి దేవుని వైపు, దేవుని రాజ్యం వైపు వారిని మళ్ళించాలి. ఒక విధంగా మీదికి ఎంత జ్ఞానంతో వారు యుద్ధానికి వెళ్ళారో, ఎంత జ్ఞానంతో వారు ఒక విధంగా పారిపోయారు కదా. పారిపోయినట్టే పోయారు కానీ మళ్ళీ వెనుకకు తిరిగారు. అప్పుడు వెనకాలన్న వారందరూ వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు, తగులబెట్టారు. ఇంకా పోగా పైకి వచ్చేసరికి వారికి అర్థమైపోయింది, మన పట్టణము ముట్టడించబడింది అని. అప్పుడు వారి హృదయాలు కరిగింది. ఎంత జ్ఞానంతో పోరాడారు. ఒక విధంగా సైతాను వశములో ఉన్నవారితో మనం ఎదుర్కోవడం ఎంతో జ్ఞానముతో మరి మనం పోరాడాలి. లేకపోతే సాతాను ఏదో ఒక రీతిగా ఇంకా వారిని కఠినపరచడానికో, మోసపరచడానికో, సత్యానికి బదులు అబద్ధాన్ని నమ్మేటట్టు, దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకోకుండా విగ్రహాలు లేకుంటే నమ్మకుండా కూడా మరి దూరంగా ఉండేటట్టు సాతాను ప్రేరేపణ ఎంతో మరి బలంగా పనిచేస్తుంటుంది. వారి సమయం అయిపోయేదాకా ఇది జరుగుతుంది. అందుకే మనం ఎంతో జ్ఞానంగా ఉండాలి, ఓపికతో ఉండాలి. సాతాను యొక్క తంత్రములను మేము ఎరగని వారు కాము. ఆ మాట చదువు. 2వ కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఒక చోట దావీదు రాజు కూడా చెప్తాడు, నీ వాక్యము ద్వారా నేను జ్ఞానినైతిని. ఎంతమంది కంటే జ్ఞానినైతిని అంటే, నా బోధకుల కంటే జ్ఞానినైతిని, వృద్ధుల కంటే జ్ఞానినైతిని నీ వాక్యం ద్వారా. తర్వాత శత్రువుల కంటే కూడా జ్ఞానిని. అంత జ్ఞానం వాక్యం అన్నమాట. చదవండి కీర్తనలు 119:98. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి,
శత్రువులకు మించిన జ్ఞానం నాకు కలుగచేయుచున్నది. దేవుని వాక్యం ఒక విధంగా దేవుని జ్ఞానం శత్రు జ్ఞానమునకు మించినది. ఆ జ్ఞానం కావాలంటే వాక్యం. సాతాను కూడా యేసు ప్రభు వాక్యం ద్వారానే గద్దించి నోరు మూయించాడు, శోధనను జయించాడు. వాక్యం కాబట్టి దేవుని వాక్యము సరైన విధంగా ప్రతి సందర్భానికి అన్వయించుకుంటే సాతాను యొక్క కుయుక్తులన్నీ నాశనమైపోతుంది. సాతాను ఓడిపోతాడు. ఒక విధంగా మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అది దుర్గములను పడద్రోయ. ఆ మాట చదవండి. 2 కొరింథీ 10:4 చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను, చూడండి, దుర్గములను పడద్రోజాలినంతగా బలం గలవై ఉన్నది. ఇంకా చదవండి. వితర్కములను, ప్రతి ఆటంకం, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి కాబట్టి ఆలోచనలో కూడా సాతాను ఏదో ఒక రీతిగా మనలను దేవునికి విరోధమైన ఆలోచన కూడా కలిగి ఉండేటట్టు శోధిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సాతాను యొక్క కోటలన్నీ నిలబడిపోతుంది. మనం పూర్తిగా లోబడి చెరలోనికి రావాలి. చెరపట్టబడి అనే మాట వచ్చింది కదా, ఒక చెరలో ఉన్నట్టే ప్రభువుకు లోబడాలి. అందుకే పౌలు కూడా అక్కడక్కడ రాసేటప్పుడు నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని. ఓయమ్మ, చెరలో ఉండేదానికంటే ఇది ఇంకా లోబడే స్థితి. ఖైదీ అంటే నేరం చేసి జైల్లో పెట్టిన ఆయనలాగా నేను యేసు ప్రభు యొక్క జైల్లో ఉన్నాను. యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు, నేను తప్పు చేశాను, నన్ను జైల్లో పెట్టాడు. అందుకే నేను ఇప్పుడు నా సొంత స్వాతంత్ర్యం ఏమీ లేకుండా క్రీస్తుకు పూర్తిగా లోబడి జీవిస్తున్నాను. అదే మనకు విజయం. క్రీస్తుకు పూర్తిగా లోబడము సాతాను మీద పూర్తి విజయం పొందడానికి మార్గం. కొంచెమైన ఆలోచనలో కూడా సాతానుకు చోటిచ్చామంటే వాని కోటలు నిలిచిపోతాయి, వాని కోటలు కూలగొట్టలేదు. ఒక విధంగా పౌలు చెప్పిన మాటల యొక్క అర్థం అలాగా ఉంది. అందుకే మనం ఎంతో విధేయులుగా జీవించాలి. వితర్కములను కూడా తృణీకరించాలి. దేవునికి అడ్డంగా, దేవుని జ్ఞానానికి అడ్డంగా వచ్చే మాటలు కూడా తృణీకరించి జాగ్రత్తగా ఉండాలి. శోధనలో ప్రవేశింపకుండా, చెప్పండి, శోధనలో అంతేనా? శోధనలో ప్రవేశింపకుండా కూడా జాగ్రత్తగా ఉండొచ్చు. 26:41 ఎల్లప్పుడూ ప్రార్థన జాగ్రత్తగా పట్టుదలతో ఎడతెగకుండా మెలకువగా ఉండి చేస్తే మనం శోధనలో ప్రవేశించకుండా కూడా కాపాడబడవచ్చు. ఆ మాట చదవండి. మీరు ప్రవేశించకుండానట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా లేకపోతే శోధనలో ప్రవేశిస్తాం. ఇంకా జాగ్రత్తగా ఉంటే శోధనకు లొంగిపోతాం. మెట్టు మెట్టున సాతాను మనలను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. శోధన వచ్చినా కూడా ప్రార్థన చేయకపోతే ఎట్లా? శోధన వచ్చింది అంటే నువ్వు ప్రార్థనలో మెలకువగా లేనందుకే కొంత చోటు సాతానికి దొరికింది. ఇంకా శోధనకు లొంగావంటే ఇంకా పాపం చేశావంటే సాతానుకు దాసుడవైనట్టు. ఎన్నో ప్రయత్నాలు సాతాను చేస్తాడు. వాటన్నిటినీ మనం మెలకువతో ఎదుర్కోవాలి. అందుకే మనం ప్రతి శోధనను జయించే మార్గం, జయించే విధానం మన జీవితంలో అవలంబించుకోవాలి. శోధన వచ్చినప్పుడు ఒకవేళ దాన్ని జయించలేని పరిస్థితి ఏదైనా కనబడినప్పుడు వెంటనే ప్రభువును వేడుకోవాలి. ప్రభు మనలాంటి లోకంలో మనుషులు పోయే శోధనలన్నిట్లో నుండి పోయి వాటిని జయించి ఇప్పుడు అలాంటి శోధనలో నుండి పోయేవారందరికీ సహాయపడుటకు సమర్థుడుగా ఉన్నాడు. ఆ మాట చదవండి. హెబ్రీ 2:18. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చేది. కాబట్టి ఎప్పుడన్నా ఏదైనా శోధన కానీ, దుఃఖం కానీ, నిరాశ కానీ, ఏదైనా కష్టం కానీ వచ్చినప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలంటే యేసుప్రభు ఇదే కష్టంలో నుండి పోయాడు. ఇదే కష్టమును, ఇదే శోధనను జయించాడు. ఆయన నాకు సహాయపడితే నేను కూడా జయించగలను. ఆయన సహాయంతో ఆయన ముందుగానే జయించాడు. ఇప్పుడు నన్ను జయించడానికి కూడా ఆయన సహాయం చేయగలడు. అనుభవంతో వెళ్ళిన ప్రధాన యాజకుడు, విజయం పొందిన ప్రధాన యాజకుడు, మన అనుభవాలు కూడా ఎరిగిన ప్రధాన యాజకుడు. అందుకే దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపజాలని శోధన మీకు దేవుడు రానివాడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. అలా ఆ మాట కూడా చదువు. 1 కొరింథీ 10:13 చదువు. దేవుడు నమ్మదగినవాడు. సహింపగలిగిన దానికి అంతటికంటే శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయనతో శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కాబట్టి దేవుడు తప్పించుకుని మార్గమును కూడా కలిగించు. దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఏ శోధనకు మనం లొంగనవసరం లేదు, లోబడనవసరం లేదు. సైతానుతో ఎక్కడ కానీ మనం ఓడిపోవలసిన పని లేదు. ఓడిపోకుండా మనకు సహాయపడగలిగిన ప్రధాన యాజకుడు, సహాయకుడు, నమ్మదగిన దేవుడు మనకున్నాడు అని ధైర్యం తెచ్చుకోవాలి. అది మనకి ఇవ్వబడిన గొప్ప ఆదరణ మాట. శోధన సహించువాడు ధన్యుడు. ఏం పొందుతాడు? జీవ కిరీటం పొందుతాడు.
శోధన జయించువాడు అని అర్థం ఇస్తుంది. ఇంగ్లీష్లో అట్లా ఉంది, శోధన జయించువాడు. యాకోబు 1:12. సహించువాడు కాదు, జయించువాడు. చదవండి. ఒక విధంగా ఇంగ్లీష్లో జయించువాడు అని ఉంది. ఒక విధంగా సహించడం అంటే కూడా దాన్ని ఓర్చుకొని దాని ద్వారా అభ్యంతర పడకుండా, దానికి లొంగకుండా, దాని ద్వారా ఒక బహుమానం పొందడమే. సహనం అంటే అంత గొప్ప అర్థం ఉంది. ఓర్పు, సహనం అనేది గొప్ప మాట బైబిల్లో. సహించు వారిని ధన్యులం అనుకొంచున్నాము కదా. యోబు సహించి ఏం పొందాడు? 2 బహుమానం పొందాడు. అంతేకాదు, దేవుడు దయాళుడు, కనికరం గలవాడు అని లోకమంతటికి రుజువుపరిచాడు. వాహ్! తన భార్య కూడా అన్నది, ఇంకా ఈ దేవునికి నువ్వు ఏం ప్రార్థన చేస్తావు, ఇంకా ఆయనకి ఏం బలి అర్పిస్తావు, ఏం నమ్ముతావు, నీకేం మేలు చేశాడు, నువ్వు దేవుణ్ణి ఏం చేయమన్నది భార్య? దూషించి చనిపో అన్నది. దేవుణ్ణి ఆరాధించి దేవుడు పెట్టిన పరీక్షలో, సాతాను పెట్టిన శోధనలో సహనముతో నిలిచి దేవుడు దయాళుడు అని రుజువుపరిచాడు లోకమంతటికి. యోబు చరిత్ర 42 అధ్యాయాలు. ఒకటి మనం 42 అధ్యాయాలు కూడా ఒక్కరోజు రాయబడుతుంది. జాగ్రత్త. లాస్ట్లో బహుమానం వస్తుందా? దేవుడు దయాళుడని మనం రుజువుపరుస్తామా అనేది ఒక సవాల్. కాబట్టి ఎంతైనా శత్రువును ఓడించాలి. శత్రువు ఓడిపోయినాడు, సహనం కూడా ఉండాలి, శోధన జయించాలి. శత్రువు భయపడిస్తాడు, అది కూడా ఉంది, భయం. అయితే ఆ మాట చదవండి. గర్జించు సింహం వలె. 1 పేతురు 5:8 చదవండి. 1 పేతురు 5:8. గర్జించు సింహం. సింహం యొక్క గర్జన ఎప్పుడన్నా విన్నారా? చాలా భయంకరంగా ఉంటుందంట. ఒక విధంగా భూమి కూడా అదురుతుందంట. అంత గంభీరంగా ఉంటుంది. జంతువులన్నీ భయపడి పారిపోతుంది ఆ గర్జన వింటే. భక్సింగ్ గారు ఏం చెప్పేవారంటే, సైతాన్ యొక్క గర్జన సింహపు గర్జన వలె ఉండి మనలను భయపెట్టిస్తాడు అంటే దాని అర్థము, కొన్ని సింహాలు ముసలిదైన తర్వాత ఇంకా అది పరిగెత్తడానికి చాత కాకుండా ఉండి ఏం చేస్తుంది? గుహ బయటికి వచ్చి బాగా గర్జన వేస్తుంది. ఇంకా పరిగెత్తడానికి రావట్లేదు, ముసలిదైపోయింది, ఇంకా చాత కాదు, అయినా గర్జన మాత్రం బాగానే వేస్తుంది. వేస్తే జంతువులు విని భయపడి దిక్కు తోచకుండా అటు ఇటు పారిపోతుంటుంది, పరిగెత్తుంటుంది. కొన్ని జంతువులు ఏం చేస్తుందంటే పొరపాటున దాని ముందుకే వస్తుంది, అప్పుడు అది పట్టుకుంటుంది. ఎందుకంటే ఈ సింహానికి చాత కాదు కదా, ఇదే పని చేస్తుంది.
గర్జించు సింహం అంటే అది. చాతగాని సైతాను భయపెట్టించి అనేకులను తన వశం చేసుకుంటాడు. వాని దగ్గరికి పరిగెత్తుకొని పోతే వాని యొక్క కుయుక్తి అది. అందుకే భయపడవద్దు. భయపడవద్దు అనే మాట బైబిల్లో 366 సార్లు ఉంది అని భక్తులు పరిశోధించి చెప్పారు. ఎంతైనా హాయిని ఆక్రమించుకున్న విధానం ఎంతో జ్ఞానంతో దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం హాయి వారు కూడా తెగించారు. మొదట సాతాను మోసం ద్వారా, ఆకాను మోసం ద్వారా, ఆకాను పతనం ద్వారా ఓడిపోయారు. ఇప్పుడు విజయం పొందడానికి జ్ఞానముతో పోరాడి జయించి అక్కడి నుండి కొల్ల సొమ్ము కూడా సంపాదించుకున్న ఇశ్రాయేళ్ల వలె మనం కూడా ముందుకు సాగాలి. అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి. అదే మనకు కొల్ల సొమ్ము. దాని కొరకు ప్రభు మనకు సహాయపడునుగాక. శత్రువు ఎప్పటివాడో, లోకములో మన పరిస్థితి ఎలాంటిదో, మనం ఎప్పుడైనా పతనమైతే కూడా దానికి ఎవరో ఒకరు సైతాను యొక్క మోసానికి లొంగిపోయినందుకు సాతాను చోటు చేసుకొని దేవుని సహాయం లేకుండా మనం పతనం అయి ఉండొచ్చు ఇశ్రాయేలు వలె. కానీ దేవుని సహాయం పొంది సాతాను ఎదిరించి ప్రభు సహాయంతో మనం విజయం పొంది కొల్ల సొమ్ము కూడా సంపాదించి దేవుని రాజ్యంలో అనేక ఆత్మలను చేర్చాలి. విజయశాలుగా జీవించాలి. అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. అదే మనకు కొల్ల సొమ్ము, అదే మనకు ధన్యత, అదే మనకు సంతోషం. ప్రభు వచ్చినప్పుడు మీరే మాకు అతిశయం, మీరే మాకు అతిశయ కిరీటం, ఆనందం అని పౌలు కూడా చెప్తాడు దశలోనికతో. మీరే ప్రభు ఎదుట, ప్రభు రాకడలో మాకు అతిశయం మీరే. అలాంటి ధన్యత సంపాదించుకున్నాం. ఇప్పుడు కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతాం. అనేకులు లోకంలో నశిస్తున్నారు. సైతానుకు లొంగి వారిని ఏ విధంగానైనా విడిపించడానికి ప్రార్థన, సువార్త, ప్రభు ప్రజల యొక్క సహకారం, సంఘమంతా కూడా కలిసి శత్రువును ఓడించి ఈ లోకంలో మనుషులు నమ్మే అబద్ధాల నుండి వారిని విడిపించి సత్యము నమ్మేటట్టు వారికి ఏ విధంగానైనా వెలుగు కలగాలి. సువార్త నమ్మాలి. సత్యం, దేవుని సత్య మార్గంలోనికి వారు రావాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. ఎక్కడికి పోయినా సువార్త, కొన్ని పత్రికలు కూడా దగ్గర పెట్టుకోండి, పుస్తకాలు పెట్టుకోండి. కరోనాని గురించి కూడా ఏదో ఒక ట్రాక్ట్ రాశాము, ప్రింట్ చేస్తున్నారు, ఈరోజు వస్తుందేమో. కొన్ని తీసి పెట్టుకోండి. ఎక్కడ పోయినా సాక్ష్య పుస్తకాలు కానీ ఏదైనా. ఇతరులకు కూడా అదే చెప్పండి. ఎక్కడికి పోయినా సువార్త చెప్పండి. ఎవరికైనా ఒక దేవుని వాక్యం అందించేటట్టు, మార్గం చూపించేటట్టు మనం ప్రయాసపడతాం. ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలుపెట్టండి.